ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా నిలిచిన కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్లో భద్రతా లోపాలపై విమర్శలు రావడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా క్యాజువాలిటీ విభాగంలో రోగులకు సమయానికి సేవలు అందడం లేదన్న ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది వైద్యులు విధులకు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం, కీలక విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో పసికందు కుళ్ళుపైన మృతదేహం కనిపించడం భద్రతా వ్యవస్థపై అనుమానాలు కలుగక మానదు. ఆసుపత్రి పరిసరాల్లో నిఘా ఎంత మాత్రంగా ఉందో ఈ ఘటనే ఉదాహరణ. కేజీహెచ్ ఆవరణలోని కార్డియాలజీ బ్లాక్ వెనుక భాగంలో నవజాత శిశువు మృతదేహాన్ని శనివారం ఉదయం అంటే ఫిబ్రవరి 21న పోలీసులు గుర్తించారు. ఈగలు ముసిరి పురుగులు పట్టి తీవ్ర దుర్వాసన రావడంతో హాస్పిటల్ సిబ్బంది కంగారు పడ్డారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఫిర్యాదుతో విశాఖలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేజీహెచ్కు చేరుకొని విచారణ చేపట్టారు. శిశువు జన్మించి 2-3 రోజులు అవుతుందని వారు పేర్కొన్నారు. కేజీహెచ్లో ప్రసవం జరిగిన తర్వాతే ఇక్కడ వదిలేశారా, గుర్తు తెలియని వ్యక్తులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిశువుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే శవ పరీక్ష చేయబోతున్నారు. శిశువు మృతదేహం ఉన్న ప్రదేశానికి 2 వైపులా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయా సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేజీహెచ్ ప్రసూతి పిల్లల విభాగంలో ఇటీవల ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎంతమంది చనిపోయారు అనే అంశాలపై రికార్డులు తనిఖీ చేశారు. ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.